హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. నిన్నైతే అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకున్నాం కదా. కొంతమంది పేర్లు అయితే ఫైనల్ గా బయటకు వస్తున్నాయి. అగ్ని పరీక్షలో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. అయితే నిజానికి ఆ పేర్లలో ఏమాత్రం నిజం లేదు. ఏదో గెస్ కొట్టి చెప్పడం తప్ప నిజానికి ఎవరు ఫైనల్ అయ్యారు ఏంటి అని చెప్పేసి అది ప్రసారం అయితే తప్ప ఎవరికి తెలిసే అవకాశం అయితే లేదు. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే, సెలబ్రిటీస్ విషయానికి వస్తే 4-5 పేర్లు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. దానిలో వచ్చేసి దివ్యల మాధురి అసలు సెన్సేషన్ కదా. ఆమె రాబోతుందని టాక్. ఇంకా శివ్ ఒకరు, ఆశా శేని ఒకరు, ఇంకా ఎవరో 2-3 పేర్లు అయితే బాగా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇవి కూడా గెస్ కొట్టడమే. ఇంతవరకు వాళ్ళ పేర్లు కూడా ఫైనల్ అవ్వలేదు. అసలు బిగ్ బాస్ వాళ్ళే, నిర్వాహకులే ఫైనల్ చేయలేదు. ఇంకా మనోళ్ళు అయితే చెప్పేస్తున్నారు. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్లో ఎలాంటి వాళ్ళు ఉంటే మనకి మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుందో ఒకసారి చూద్దామా. శివాజీ లాగా మొన్న ఇంతకుముందు వచ్చారు శివాజీ. ఎంత బాగుంది ఆయన ఉండే షో, చాలా బాగుంది కదా. అలాగే అభిజిత్ లాగా బుద్ధి బలంతో ఉండాలి. అలాగే కౌశల్ లాగా దూసుకెళ్లేలాగా ఉండాలి. గేమ్స్ వస్తే దూసుకెళ్ళిపోయాడు, ఎట్లా ఆడాడు, పిచ్చిగా ఏదో ఒక పిచ్చి పట్టినోడు ఆడినట్టు ఆడాడు కదా కౌశల్. అలా ఉండాలి. అలాగే నవదీప్ లాగా మంచి ఎంటర్టైనర్ కావాలి. అలాగే మంచి రేవంత్, వీళ్ళు వచ్చేసి సాంగ్స్ పాడుతా ఎంత ఎంటర్టైన్ చేశారు. అలాంటి వాళ్ళు ఉంటే బిగ్ బాస్ షో చాలా కిక్ అవుతుంది, చాలా బాగుంటుంది. మరి అటువంటి వాళ్ళని తీసుకుంటారో లేదో చూడాలి.